అంటే మన హైదరాబాద్ వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి. ఒక రెండు యూనివర్సిటీస్ మధ్య కంపారిజన్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. ఒక ఇల్లు నీట్గా సర్దితే ఎలా ఉంటుందో మైనస్లు ప్లస్లు నేను చెప్తా. ఓఎమ్మ జమానా కాలం నుంచి ఉంది. హాయ్ అండి, నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఈరోజు మనం ఒక రెండు యూనివర్సిటీస్ మధ్య కంపారిజన్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. ఈ రెండు యూనివర్సిటీ వచ్చేసి రెండు శంషాబాద్ ఏరియాలో ఉన్నటువంటి యూనివర్సిటీసే. రెండు కూడా దానికే ప్రత్యేకం కానీ, బట్ నేను ఈరోజు ఈ కన్క్లూజన్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. అమిటీ యూనివర్సిటీ గత సంవత్సరంలో హైదరాబాద్కు వచ్చింది. శంషాబాద్ ఏరియాలో ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది. అమిటీ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. ఒక ఇల్లు నీట్గా సర్దితే ఎలా ఉంటుందో అలా నీట్గా సర్ది పెట్టారు. 4 లక్షల రూపాయలు ఇయర్లీ హాస్టల్ ఫీజు, 2 షేరింగ్ ఏసీ మన రూమ్స్ పెట్టారు. దగ్గర 12 లక్షలు, ఒక 8-9 లక్షలు వేసుకోండి. 12 లక్షలు ఒక హాస్టల్కి వచ్చేసి ఒక 3 లక్షల దాకా పడుతుంది, ఏది ఫుడ్తో కలిపి. 3, 4, 12, 4, 4, 16, దగ్గర 28 లక్షల రూపాయలతో ఈ కాలేజ్ ఉంది. మైనస్లు ప్లస్లు నేను చెప్తా ఈ కాలేజీ చెప్పి, తర్వాత మనకి సింబయాసిస్ యూనివర్సిటీ దీనికి కంపారిజన్గా ఎలా ఉంటుందో ఆ పక్కలో ఉన్నటువంటి సింబయాసిస్ యూనివర్సిటీ గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. చెప్పాను కదా, కాలేజీ పోగానేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అమిటీ నోయిడా ఉందండి వీళ్ళకి. మెయిన్ వీళ్ళ హెడ్ ఆఫీసు క్యాంపస్ అక్కడ ఉంటుందన్నమాట. నోయిడా క్యాంపస్ కూడా 4,50,000 లెగసీ క్యాంపస్. అది ఓఎమ్మ జమానా కాలం నుంచి ఉంది. హైదరాబాద్ మార్కెట్లో బీటెక్ క్రేజ్ ఉంటుంది కాబట్టి 4 లక్షలు ఫీజు పెట్టారు. అంటే సేమ్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.